అయ్యా నీ పేరు ఫస్ట్ చెప్పు. నా పేరు తోడే రమక్క. 33 గుంటలు బాంచా నాకు పట్ట బాంచాన్ని కాళ్ళ మొక్కుతా. ఇక ఏమి న్యాయం చేసినా నేను ఇక్కడనే చచ్చిపోతా. నీ బాంచా అయ్యా ఇక నాకు నేను ఈడ పని చేసుకుంటానే ఉంటాను కానీ రాత్రి వచ్చేది నాకేమేరక బాంచాను. రాత్రి వచ్చి గడ్డి మందు కొట్టిపోయింది, పొలానికి కొట్టింది, పత్తికి కొట్టింది. అన్నిటి కొట్టిపోతే తెల్లారి నంగెవలు మంచి నీళ్ళకి వస్తారు బోరింగ్ కాడికి. ఆ పిల్లగాడొచ్చి అమ్మ ఇగో నీ పొలానికి మందు కొట్టింది, పత్తి చచ్చిపోయింది అని చెప్పిన వాళ్ళు వచ్చి ఇన్నే పడిపోతే నా కొడుకులు వచ్చి తీసుకుపోయిండ్రు. బాధ్యని ఇన్నే రోజు ఇన్నే ఉంటా. నాది 33 గుంటలు బాంచాను. 180 సర్వై నెంబరు పాస్ బుక్ అందరు కొలిసి ఇచ్చిండ్రు. అన్ని ఉన్నాయి అగో చూడండి బాంచాను. పత్తి 20 గుంటలు అవుతుంది, పొలం 13 గుంటలు. నాదే నన్ను నాదే నేను నాది దున్నుకుంటానని అంటే ఈ వరకు అందరు వచ్చిండ్రు. అయ్యా కొలిపించుకున్నా, ఫీజు కట్టి కొలిపించుకున్నా. అన్ని ఉన్నాయి, అన్ని ఉన్నాయి. నాకు అన్ని ఆధారాలు ఉంటే అన్ని స్టేషన్కు చెప్పిన, ఎంఆర్ఓకు చెప్పిన, అన్ని వంట ఇస్తే ఇక వాళ్ళు వస్తలేరు బాంచను. ఇక ఆడ ఉండి నెరివాడి 3 రోజులు గడిచినాయి. ఇక నెరివాడి నన్ను 3 ఏళ్ళ బాంచను. మిర్చికి పొలానికి మిర్చికి అందరికి ఇచ్చిన పొలానికి ఇచ్చిన అందరిది ఇస్తే ఎవ్వరు రాలే. అయ్యా మాది తాతల తండ్రుల కానుంచి తోడ శ్రీనివాస్ నా పేరు. తోడ శ్రీనివాస్ నా పేరు. ఇది మా తాతల కానుంచి పట్ట భూమి. ఏది మా తోడ పోషాయేది పట్ట ఫస్ట్. తోడ పోషాయ నుంచి తోడ మదనాయకు వచ్చింది, తోడ మదనాయ నుంచి తోడ రామక్కకి వచ్చింది. మా తల్లి గారు మా తాత 180 సర్వై నెంబరు. ల్యాండ్ వచ్చేసి 33 గుంటలు. అది ప్రతి సంవత్సరం ఇప్పుడు 4వ సంవత్సరం కానుంచి పంట చేసుకుంటా మేము పోతానే ఉన్నాం. టైంలో ఏదో రాత్రి వస్తుంది, గడ్డి మందు కొట్టి చంపుతుంది. మేము పోయి తెల్లారి పోలీస్ స్టేషన్ కు ఆ గడ్డి మందు కొట్టిన అతని చెప్పులు సైండీళ్ళు కూడా అక్కడ ఇక్కడనే వదిలిపెట్టి బురద అంటినోళ్ళే ఇక్కడనే వదిలిపెట్టి అదే రాత్రి వెళ్ళిపోయారు. తెల్లారి మాకు ఒక చిన్న పిల్లగాడు ఇటు నీళ్ళకి వచ్చేట ఆయన చెప్తే మేము వచ్చి మా తల్లి ఇక్కడికి వచ్చి ఏడుతా అంటే మేము వచ్చి తీసుకొని పోయి పోలీస్ స్టేషన్కి వెళ్ళి ఆ పోలీస్ స్టేషన్ లో కాంప్లిమెంట్ ఏఎస్ఐ గారికి మేడంకు ఇచ్చినాము. అంతలోనే మళ్ళీ డిఎస్పి గారికి ఇచ్చినాం. ఆ తర్వాత మళ్ళీ పోయి ఎంఆర్ఓ గారికి ఇచ్చినాం. అన్ని జిరాక్సులు పెట్టి అప్లికేషన్ పిటిషన్ ఇచ్చి వచ్చినాం. ఈ చేస్తాను ఇక పెద్ద మనుషులతో చెప్పే ఈ భూమికి సంబంధించి గొడవలు జరుగుతున్నాయి కదా, అసలు ఆమెకు చెందిన భూమిగా లేకపోతే ఈ తోడలో చెందిన భూమి? అది తోడలో చెందిన భూమి. ఇప్పుడు 5 సంవత్సరాలు చేసుకుంటాను. ఆమెకు పట్టుందా? ఎవరికి ఆమెకు పట్టున? ఆమె దొరికిన మా పట్టణ కానీ ఇది అది పాసిపోతుంది అంటారు. ఆమె పేరేంది? సమ్మక, బండం సమ్మక. బండం సమ్మక. బండం సంజీవ్ అంటే భర్త గారు సంజీవ్. ఏ ఊరు ఆమెది? ఇక్కడ ఇదేగా అక్కడ గారపిల్ల ఉంటారు. ఈ ఊరే గంటలపల్లి కానీ గారపిల్ల ఉంటారు. పక్క పంటలు అద్దులు ఎవరు ఉన్నారా? ఇదే పక్కది ఇవ్వలేదు సార్. పాసిపోక్ ఉన్నాయి కదా, పాసిపోక్ ఉన్నాం అత్తామని పాసిపోక్ ఉన్నాం. ఇప్పుడు 2వ సార్ ఇది ఇట్లా కొట్టడం. 4 సార్. ఇప్పుడు ఇంట్లో ఎంత వరకు పంట నష్టమైంది? ఇప్పుడు ఇదో 6 ఎకరం, ఇదో 20 దాకా అయితే 10 మంది అంతే అయ్యా. మేము ఏది పత్తి చూడాలి.
అమ్ముకుంటే 60-70 అధికారులకు ఏం చేయక మాకు న్యాయం చేయాలి. మా పంట నష్టం 4 సంవత్సరాల కానుంచి ఇట్లనే నష్టం చేసుకుంటూ పోతాను. దయచేసి మమ్మల్ని ఆదుకోవాలని కోరుకుంటున్నాం అధికారులందరినీ.